వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు దొండకాయ పచ్చడి చూపించబోతున్నాను. ఈ దొండకాయ పచ్చడి చాలామంది చాలా విధాలుగా చేస్తారు, కానీ ఎటువంటి పప్పులు లేకుండా చాలా రుచికరమైన దొండకాయ పచ్చడిని రోటి పచ్చడిలాగే ఉండేలా మీకు చూపిస్తాను. చూడండి, మీరు ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కారానికి తగినట్లుగా వేసుకోవాలి. నేను 1/2 కిలో దొండకాయలకి పచ్చిమిరపకాయలు ఇవి తీసుకున్నాను. ఇవి కొంచెం కారంగానే, పచ్చడి అనేది కారంగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువే తీసుకున్నాను. దీంట్లో కొంచెం అల్లం ముక్క, ఎక్కువ కాదండి, కొంచెమే, జీలకర్ర, తర్వాత కరివేపాకు, అంతేనండి. ఇవి వేసి దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో నేను ఈ 1/2 కిలో దొండకాయలు చక్రాల్లా కట్ చేసుకొని సన్నగా ఇందులో వేసుకున్నాను. ఒక 10 మినిట్స్, కొంచెం టైం పడుతుంది, దొండకాయ అది లావుగా ఉంటుంది కాబట్టి టైం పడుతుంది. ఒక 10 మినిట్స్ ఆయిల్లో మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత మనము కొంచెం పసుపు వేసుకోవాలి, చిటికెడు ఉప్పు కూడా, సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఇందులో ఒక్క టమాటా యాడ్ చేస్తే మనం చాలా రుచిగా ఉంటుంది. టమాటా అనేది చిన్నవైతే 2 వేసుకోండి, పెద్దవైతే కనుక ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఉంచిన తర్వాత మనకి దొండకాయతో పాటు టమాటా కూడా ఉడికిపోతుందండి. ఇవన్నీ మంచిగా ఉడికిన తర్వాత, అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఈ ఉప్పు వేసుకుంటాం. పచ్చళ్ళలోకి ఎప్పుడు కళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుంది. కళ్ళుప్పు వేసుకొని, ఈ చింతపండు వేసుకున్నాను, కళ్ళుప్పు వేసుకున్నాను, ఒక కొత్తిమీర కట్ట వేసుకున్నానండి. అంతే, యమ్మీ మనకి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మరొక విషయం అండి, ఈ పచ్చడి మిక్సీలో పెట్టేటప్పుడు మనం ఒకేసారి తిప్పకుండా ఆగి ఒక 2 తిప్పులు తిప్పితే సరిపోతుందండి. ఇంకెక్కువ సేపు వద్దు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.